అనగనగా హస్తినాపుర సామ్రాజ్యాన్ని శాంతనుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆనాటి కాలంలో పవిత్రమైన యమునా నది ఒడ్డున విహరిస్తుండగా అతను గంగాదేవిని చూశాడు. ఆమె అందానికి మంత్రముగ్ధుడై ప్రేమలో పడ్డాడు. గంగాదేవి ఒక షరతుతో పెళ్లికి అంగీకరించింది. ఆమె ఏ పని చేసినా ప్రశ్నించకూడదు. ప్రేమలో మునిగిన రాజు ఆలోచించకుండా ఒప్పుకున్నాడు. వారికి 8 మంది పిల్లలు పుట్టారు. కాని గంగాదేవి 7 శిశువులను నదిలో ముంచివేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ శాంతనుడు మౌనంగా భరించాడు. 8దో శిశువును ముంచబోతుండగా శాంతనుడు తనని ఆపుకోలేక ఏం చేస్తున్నావు అని అరిచాడు. గంగాదేవి, మీరు నా షరతును భగ్నం చేశారు అంటూ తన నిజరూపాన్ని చూపి, ఈ బిడ్డ మా అష్టవసువులలో ఒకడు, నా శాపం తీరింది అని చెప్పి బిడ్డతో సహా అంతర్ధానమైంది. అలా శాంతనుడు తన ప్రేమ వల్ల కలిగిన మౌనశపథంతో ఒంటరిగా మిగిలిపోయాడు. ఈ మౌనమే భవిష్యత్తులో ఒక మహాయుద్ధానికి బీజం వేసిందని అతనికి తెలియదు.